ఇది టైమ్ 9 తెలుగు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీల నుండి అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమే. కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ వర్గాల్లో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టీ బంకుల వద్ద నుండి టిఫిన్ షాపుల వరకు గత కొద్ది రోజులుగా ఇదే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల వార్డులు పునర్విభజన, డివిజన్ల పెంపు విషయంలో ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా, ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు పరిగణనలో తీసుకోకుండా అధికారంలో ఉండే నాయకులు వారి స్వార్థ రాజకీయాల కొరకు కేవలం ఓటమి భయంతో ఇదంతా చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టానుసారంగా డివిజన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్ల చీలికలు జరిగాయంటూ వినిపిస్తున్న ఆరోపణలతో పాటు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయనే విషయాలపై నెల్లూరులో స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడి తెలుసుకుందాం రండి. నెల్లూరు కార్పొరేషన్లో జరుగుతున్న డీలిమిటేషన్పై అనేక రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. దానిపై మాట్లాడేందుకు వైసీపీ యువ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరంలో కానీ, రూరల్లో కానీ హాట్ టాపిక్గా మారింది ఈ డివిజన్ల విభజన ప్రక్రియ. అంటే దీనిపై మీ ఆరోపణలు అనేది కాదండి, అసలు చేస్తూ ఉండేదే మేము ఆరోపణ. ఎందుకంటే అదే డీలిమిటేషన్ అనేది ఏంది, సెన్సెస్ ప్రకారంగా తీసుకోవాలి. ఆ సెన్సెస్ ఏం ప్రకారంగా తీసుకున్నారు? ఇప్పుడు నడుస్తూ ఉండే సెన్సెక్స్ 2026, ఆ సెన్సెక్స్ ప్రకారంగా చేయాలి. కానీ 2011 సెన్సెక్స్ ప్రకారంగా మేము చేస్తామని వాంటెడ్లీ ఎస్సీ వార్డుల్లో తీసుకుపోయి బీసీలో కలపడం, బీసీ వార్డులో తీసుకుపోయేసి ఎస్సీ వార్డులో కలపడం, ఎస్సీ ఎస్టీ తీసుకుపోయి వేరే ఒక దీంట్లో కనపడడం, ఓసీలో కనపడడం, అదేవిధంగా ముస్లిమ్స్ వార్డు సంబంధించి గందరగోళాలు చేయడం, ఇవన్నీ నాస్టీ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఒకరు కోసం ఒకరు మేయర్ చేయాలని, ఒకరి కోసం తెలుగుదేశం పార్టీ ఒక్కరే కోసం ఇవన్నీ డీలిమిటేషన్ అని చెప్పిన ఒక కొత్త ప్రణాళిక ఇది. డీలిమిటేషన్ అని చెప్పి ఒకరికి మేయర్ చేయాలనే పగడబంధాలు ఇవన్నీ చేస్తూ ఉండదు. అందుకని మేము అభ్యంతరాలు తెలిపాం. ఈ వార్డులు ఏదైతే ముఖ్యంగా మా జెండా వీధి వార్డు, అది దశాబ్దాలు ఉండేది. అది ముసల్మాన్లకి గుండెకాయ. అది అటువంటి దానికి సమోసా అయినా పర్లేదు, ఇటుంటుంది. ఏంది 4 ఒక కేక్కి 4 ప్రకారంగా ఎట్ట కట్ చేస్తారో, ఇటుపక్క. అసలు ఎక్కడ జరిగింది ఇది? 2011 సెల్సియస్ ప్రకారంగా డీలిమిటేషన్ చేస్తే కూడా జెండా వీధి అనే ప్రాంతం ఆస్కారాలు లేవు అట్ట చేయడానికి కూడా. ఏంటంటే ఎక్కువ ఓటు శాతం ముసల్మాన్లది, ఎస్సీ ఎస్టీది, బీసీలది ఎక్కువ. ఏంటంటే మన రెడ్డి గారులది, అందరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ డీలిమిటేషన్ చేస్తున్నారండి. అంటే ఈ నాయకుల జోక్యంతోనే జరుగుతుంది ఈ డీలిమిటేషన్ అని చెప్పి భావిస్తున్నారా మీరు? 100% అండి. ఇప్పుడు నారాయణ మంత్రి గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆయనకి అమరావతిలో ఉండొచ్చు కానీ ఇక్కడైతే లేదు. కార్పొరేషన్ ప్రకారంగా ఇక్కడ ఉండేది 2 నాయకులు అని చెప్తా. ఒకటైతే రూరల్ ఎమ్మెల్యే గారు, ఇంకోరైతే షాడో గారు. ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే గారు ఎట్టంటే రాజకీయ పండితులు, రాజకీయ పూజారులు, వీళ్ళందరినీ కలిపితే రాజకీయాల్లోనే పండితుల గురువు ఎవరైనా ఉన్నారంటే అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు. దాని తర్వాత కార్పొరేషన్లోనే హైలీ కరప్టెడ్, కార్పొరేషన్లోనే అందరినీ మింగేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక షాడో మంచి. వీళ్ళిద్దరు తప్ప ఈ డీలిమిటేషన్కి వేరే ఎవ్వరు చేయలేదు అని చెప్పుకుంటుండా. ఒకరిని చేయాలనేసి పబ్లిక్ని, ముసల్మాన్లని, ఎస్సీ ఎస్టీ సోదరులని, బీసీలని, రెడ్డి గారులని అందరినీ డైవర్ట్ చేసి సర్వనాశనం చేయడానికి ఒక్కరి కోసం ఇది మంచి పద్ధతి కాదు అనేసి చెప్పదలుచుకుంటాం. అంటే రూరల్ శాసనసభ్యులు మొన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో కూడా కార్పొరేషన్ కమిషనర్ కూడా ఫోన్ చేసి మా ప్రమేయం ఎలాంటి ప్రమేయం లేదు, మేము ఎలాంటి జోక్యం చేసుకోవట్లేదు, మీడియా సమావేశంలోనే కాల్ చేసి చెప్పిన సందర్భాలు చూసాము. దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? ఆయనైతే కాల్ చేశారు, కాదనట్లే. కానీ రూరల్ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, నాకు ఏం తెలీదు, నాకు అసలు దాని మీద అవగాహన లేదు, గవర్నమెంట్ ప్రకారంగా సెన్సెస్ ప్రకారంగా చెయ్యండి అనేసి ఆయన చెప్తున్నారు. ఒక్కటైతే నేను చెప్తున్నా, రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఒక పేపర్ అట్ట పోవాలన్నా కానీ, ఒక పేపర్ ఇట్ట రావాలన్నా కానీ ఆయన పర్మిషన్ లేకుండా ఆఫీస్లో, అటువంటిది ఆయన గుండెకాయ అని చెప్పుకునే రూరల్కి డీలిమిటేషన్ ఆయనకి తెలియకుండా జరుగుతుందా? అది ఏమైనా అదే కరెక్ట్ కాదు కదా. సరే, మీ
మీ స్ట్రాటజీలు వేసుకున్నా మీరు ఎంత చేసినా కానీ మీ వంతుకే వదులుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కంచుకోట కార్పొరేషన్, నెల్లూరు జిల్లా కంచుకోట ఖచ్చితంగా ఏదైతే ఎవరినైతే కార్పొరేటర్ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో ఖచ్చితంగా డీలిమిటేషన్ కాదు, ఏ లిమిటేషన్ అయినా చేసుకోండి, గంట బజాయిస్తాం. ఇష్టానుసారంగా ఇదైతే కేవలం నాయకులు చేస్తున్న కుట్రే అని చెప్పి వైసీపీ యువ నాయకులు అయితే చెప్తున్నారు. మరి కొంతమంది వైసీపీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నగరపాలక సంస్థలో జరుగుతున్న డివిజన్ పునర్విభజనలో అనేక రకాల అవకతవకలు జరిగాయని, ఓట్ల చీలికలు జరిగాయి, డివిజన్లను ఇష్టానుసారంగా చీలికలు చేశారని అనేక రకాల ఆరోపణలు అయితే మీరు చేస్తున్నారు. జరుగుతున్న డీలిమిటేషన్పై ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? డీలిమిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏ డివిజన్లో వాళ్ళని పిలిపించి మన నెల్లూరు నగరం కావచ్చు, రూరల్ కావచ్చు, ఎవరైనా కానీ కార్పొరేషన్లో ఫస్ట్ ఒక కమిటీ వేయాలి. అలా కాకుండా ఎక్కడో రాజధానిలో నెల్లూరు నగర కార్పొరేషన్ డీలిమిటేషన్ చేసేదానికోసం ఎక్కడో అమరావతిలో ఒక డార్క్ రూమ్లో కూర్చొని కనపడినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు గీతలు గీసుకుంటా జరిగిన ప్రక్రియ ఈ కార్యక్రమాన్ని చెప్తున్నాం. ఎందుకంటే ఉదాహరణకి మీరు చూశారు, నెల్లూరు నగరంలో 54 డివిజన్ని 72 డివిజన్లుగా తీర్చిదిద్దారు. ఓకే, అంటే మన పెన్నాకి అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క. అలాగే ప్రతి ఒక్క డివిజన్లో కూడా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు 54 వైఎస్ఆర్సీపీ గెలిచింది, అందరికీ తెలిసిందే. మళ్ళా కూడా వారు ఖచ్చితంగా మేము మొత్తం గెలవాలి అంటే ఎక్కడ బలంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఉండే ఏరియాల్లో వాళ్ళకు బలం ఉన్న దగ్గర చీల్చుకుంటూ రావడం జరిగింది. ముక్కలు చేసి 52 ఇక్కడ ఒక భాగం పెట్టి ఆ పక్క భాగం పెడితే రేపు వాళ్ళకి పరిపాలన ఎలా జరగాలి? ఏదైనా అభివృద్ధి పనులు కానీ, పథకాలు కానీ, ఏదైనా అందాలన్నా కానీ, ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, సచివాలయంలో పోయి పని చేసుకోవాలి కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు. ఇది మన నగర అభివృద్ధి కోసం జరిగిన డీలిమిటేషన్ కాదు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని రేపు నిలబెట్టే అభ్యర్థులకి అనుకూలంగా ఉన్న విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి కొంతమంది వైసీపీ యువ నాయకులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు వైసీపీ యువ నాయకులుగా పనిచేస్తున్నారు నెల్లూరు సిటీలో. ఈ డీలిమిటేషన్పై అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కానీ కొనసాగితే రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఉద్యమాలు చేపడుతున్నారు? ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ అనేది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికార పార్టీ ఉందో, డీలిమిటేషన్ అనే పేరుతో 72 వార్డులు చేసామని చెప్పని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ అన్ని ప్రక్రియ చూస్తుంటే మాకు నెల్లూరు నగర ఎమ్మెల్యే మంత్రి నారాయణ గారికి ముఖ్యంగా నాకు తెలిసి ఏ సందు పేరు కూడా అవగాహన లేదు. ఆయన కార్యకర్తల నాయకుల పేర్లే తెలియదు. ఈ సందుల గురించి తెలుస్తాయని అయితే నేనైతే అనుకోను. ఇది ఎవరైతే వెనకాల చేరి ఎవరి మెప్పు కోసమో, ఎవరో ఒకరి మెప్పు కోసం ఈ వార్డులన్నీ గెలిపించుకోవాలి తెలుగుదేశము, ఇలా గనక ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈ 2 సంవత్సరాల మన పాలన దౌర్భాగ్యంగా ఉంది. మన పాలన చూస్తుంటే ప్రజలు చీకొడుతున్నారు. ఎక్కడెక్కడైతే చీకొడుతున్నారో ఈ నారాయణ గారు 10,000 పెట్టి శాలరీ పెట్టుకున్నారు కదా ఒక టీంని. ఆ టీం ద్వారా సర్వే చేయించుకొని పలానా ఇంట్లో మమ్మల్ని తిడుతున్నారు, పలానా ఇంట్లో మమ్మల్ని తిడుతున్నారు, ఎవరెవరు తిడుతున్నారో ఫిల్టర్ చేసుకొని ఎక్కడెక్కడ అని చెప్పి దాన్ని కట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ గెలుచుకునే విధంగా వీళ్ళు చీలికలు చేసుకొని ఈరోజు డీలిమిటేషన్ చేశారని చెప్పి అనేది ప్రజల వాదన. ప్రజల తరపున మేము వినిపిస్తున్నాం ప్రజల వాదన. దానికి గాను ప్రతిపక్ష పార్టీగా మేమేమి యాక్షన్ తీసుకోగలుగుతున్నాం? ఈ డీలిమిటేషన్లో జరిగిన అవకతవకలన్నింటినీ మేము కోర్టుకు వెళ్దామని చెప్పని, న్యాయస్థానానికి ఆశ్రయిద్దామని చెప్పని మేము డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే కుదిరితే మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు కరెక్ట్గా ప్రజలకి న్యాయం, అభివృద్ధి, సంక్షేమం అందించిందనే దమ్ము, ధైర్యం మీకుండి ప్రజలకి మీరు చేసిన పని చెప్పి ఓటు అడగడానికి వస్తాను అని చెప్పి అనే ధైర్యం మీకుంటే మీరు 54 వార్డులు ఈ విధంగానే రండి. తర్వాత మీరు పారదర్శకంగా ఎటువంటి రౌడీజము, బెదిరింపులు ఇలాంటివి లేకుండా పారదర్శకంగా ఓటింగ్కి రండి. ఎవరు గెలుస్తారనేది చూస్తే దాన్ని బట్టి ప్రజా తీర్పు అనేది అర్థమవుతుంది. ఈ డీలిమిటేషన్లో జెండా వీధి ప్రాంతం అంతా ముస్లిమ్స్, మైనారిటీలందరూ వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నారని చెప్పి మీరు దుర్మార్గపు ఆలోచన చేసి ఆ 43 డివిజన్ని 2 భాగాలు చేయడం, ఇట్లా వాళ్ళకు అనుకూలంగా కలుపుకున్నారన్న. 2 సంవత్సరాల నుంచి 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 2 సంవత్సరా
నెల్లూరులో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారింది. అంటే డివిజన్ల ప్రక్రియ ఇష్టానుసారంగా చేస్తున్నారు అధికారులు, నాయకులు అని చెప్పి. దీనిపై మీరు ఏమంటారు? ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అన్యాయంగా ఈ డీలిమిటేషన్ అనేది చేసింది. అది వైసీపీ మన ఓట్లు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటినీ చీల్చే విధంగా వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే వైసీపీ బలం చాలా పుంజుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి గద్దె ఎక్కాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు నినాదాలు ఇస్తున్నారు. దీన్ని ఎట్లాగా ఏ విధంగా మనం పారద్రోలాలా అని చెప్పేసి వాళ్ళు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. అది ఎవరికి కూడాను వాళ్ళకి అనుకూలంగా, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా చేసుకున్నారే తప్పితే కానీ ప్రజలకి ఏవైతే అవసరం ఉందో, ప్రజలకు ఏమి కావాలో అవన్నీ ఏమీ లేకుండాను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పూర్తిగా పక్షపాతంగా వాళ్ళు డీలిమిటేషన్ అనేది చేశారు. ఇది అనేది కొన్ని దగ్గరలో ఊరు ఒక దగ్గర ఉంది, శ్మశానం ఇంకో దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ చనిపోతే పక్క వాటిలోకి పోయి పూడ్చిపెట్టుకోవాలా? అసలు ఏమైనానండి, ఇది ఒక మామూలు మంచి పనేనా? ఇదంతా కూడా పక్షపాత పూర్వకంగా వాళ్ళు చేస్తారు. ఇదైతే హర్షణీయమైనది కాదు. ఇది పూర్తిగా దీన్ని అయితే మేమైతే నిరసిస్తున్నాము. దీనికోసం పోరాటం కూడా చేస్తాం మేమైతేను. మేడం, ఈ జరుగుతున్న ప్రక్రియలో మార్పులు జరగకపోతే మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? ఖచ్చితంగాను దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. పూర్తిగా మా నాయకులు అందరూ కూడా ఆల్రెడీ మన మచిలీపట్నంలో, వైజాగ్లో అక్కడంతా కూడా కోర్టు కేసులు వేస్తున్నారు. ఆల్రెడీ మా సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు దీని మీద గట్టి చర్యలు తీసుకుంటామంటున్నారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. మేము పూర్తి పోరాటం అయితే దీని మీద చేస్తాం మేము. మేడం, జరుగుతున్న కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనలో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా సేకరణ చేయాలా? అలాంటిది ఒక ప్రజాప్రతినిధిగా మీరు మీ అభిప్రాయాలు సేకరణ ఏమైనా చేశారా? లేకుంటే మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే వ్యక్తం చేసే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి మేడం? కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓటమి భయంతోనే ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా కంచి కట్టుగా ఉందని డివిజన్లన్నిటినీ కూడా విడదీయడం జరిగింది. తలాతోకా లేని ఈ డీలిమిటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అసలు శ్మశానాలు ఒక దగ్గర, ఏర్లో ఏముంది, ఏరును కూడా ఒక వార్డుగా దాన్ని ఒక లిమిటేషన్లోకి తీసుకురావడం కానీ, చాలా తలాతోకాలైనటువంటి ఈ డీలిమిటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని మాత్రం ప్రజలు పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు. అంటే మేడం, మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా ఉన్నారు, కార్పొరేటర్గా ఉన్నారు. ఇలాంటిది మీ అభిప్రాయం ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేసిందా కార్పొరేషను? అసలు ప్రజాప్రతినిధులుగా మేమందరం ఉంటే ఒక్కసారి కూడా మమ్మల్ని కానీ సంప్రదించడం కానీ, మా అభిప్రాయాలు సేకరించడం కానీ ఈ కూటమి ప్రభుత్వం అసలు చేయనేలేదు. అక్కడే అర్థమవుతుంది పూర్తిగా వాళ్ళు కేవలం టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇదిగానే వాళ్ళు అనుకూలంగానే చేసుకుంటున్నారనేది అక్కడే అర్థమైపోతూ ఉంది. ప్రజల అలాగే ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లను ఇష్టానుసారంగా చీలికలు చేశారు. ఆ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కూడా అదే విధంగా జరిగిందంటూ వైసీపీ మహిళా నాయకులు, వైసీపీ యువ నాయకులు అయితే ఇక్కడ ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నగరంలో, నెల్లూరు రూరల్లో అయితే కనిపిస్తూ ఉంది. మరి కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. కార్పొరేషన్లో జరుగుతున్న ఈ డీలిమిటేషన్లో జరిగేటప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరణ చేయాలా? అలాంటిది ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది కూడా పరిగణనలోకి తీసుకోవాలా? అలాంటిది సిపిఐ అంటే నెల్లూరు నగరంలో ఉండే సిపిఐ నాయకులుగా మీ అభిప్రాయ సేకరణ అంటే మీ అభ్యంతరాలు ఏమైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారా అధికారులు, అధికార పార్టీలో ఉండే నాయకులు కావచ్చు? అసలు నేను ఇదే చెప్పేది. నేనేం చెప్తున్నా అంటే ప్రజాసేకరణ అసలు ప్రజాసేకరణ కానీ వివిధ పార్టీలను కూర్చోబెట్టి ఎట్టు చేయాలనేది వీళ్ళు అసలు ఏ విధమైన సమావేశాలు కూడా నిర్వహించాల. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు డీలిమిటేషన్ అని చెప్పేసి వాళ్ళు పెంచుతున్నారని చెప్పి ఇష్టానుసారంగా చేస్తున్నారు. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చేసే ధోరణే ఇదే. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్టే చేసింది, ఇప్పుడు టీడీపీ కూడా ఇలాగే చేస్తుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అన్ని పార్టీ రాజకీయ నాయకులందరినీ కూర్చోబెట్టి అసలు అట్ట చేయాలని చెప్పేసి మాట్లాడి చేయాల్సిన పద్ధతి ఇది. మన దీంట్లో ప్రమేయం లేదంటారు. కమిషనర్ అయినా, కలెక్టర్ అయినా, ఏ అధికారి అయినా కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తారు.
ఈ డీలిమిటేషన్ పేరుతో పెద్ద మోసం జరుగుతుంది. ముస్లిం మైనార్టీస్కి ముఖ్యంగా వీళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు కూడా నష్టం జరుగుతుంది. ఏదైతే ముస్లిమ్స్ వార్డులు అని చెప్పుకునేది 42, 43, 52 కొన్ని వార్డులు ఉన్నాయి. అంటే ఈ వేలలో లెక్క పెట్టుకునే వార్డులే ఉన్నాయి. ఈ కనీసం ఒక 5-6 వార్డులు ఉంటాయి. ఈ 5-6 వార్డుల్లో కూడా ముస్లింల యొక్క ప్రాధాన్యత తగ్గే విధంగా దీంట్లో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్న ముస్లిం ఓటర్లను తీసుకెళ్ళి పక్క వార్డులో కలపడం, ఆ వార్డుల నుంచి ఇంకొక వార్డులో కలపడం, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది వాళ్ళ యొక్క స్వార్థపూరితంగా వాళ్ళు గెలిపే దిశగా ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈ వార్డులని విభజిస్తూ ఈ ఓటర్లన్నీ అసలు ఏం లేకుండా చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. 2 వార్డులు ప్రధానంగా ఎక్కువ ఓటర్లు ఉంటే దాన్ని 3 చేయండి. ఆ 3 చేస్తే ఏమవుతుందంటే ఓటర్లు ఎక్కడికి పోరు, అక్కడే ఉంటారు. అంటే ఏ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారో వాళ్ళకి గెలిచే దిశగా ఉంటుంది. అట్ట కాకుండా మేమే గెలవాలని చెప్పి స్వార్థపూర్వకంగా డీలిమిటేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలా చేయడం దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ముస్లిమ్స్ ప్రాధాన్యత వార్డుల్లో ముస్లిం ఓటర్లని పక్కదో పట్టించకుండా పక్క వార్డులో కలపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా వీళ్ళు చేసినటువంటి డీలిమిటేషన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నాం. వీళ్ళ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకొకసారి ఆలోచించాలా. ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్న కమిషనర్లు ఉంటే వీళ్ళందరికీ మీరు ఆదేశాలు జారీ చేస్తే మీరు ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళ మీద నెట్టేయడం ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు చేస్తున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు గెలవాలనే ఒక లక్ష్యంతోనే ఈ డీలిమిటేషన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే కేవలము ఓటమి భయంతో గెలవాలనే ఉద్దేశంతోనే డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా అండి. డీలిమిటేషన్ వచ్చి గతంలో కూడా మనం ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పుడు కూడా మనం చూసాము. ఏదైతే మైనార్టీ బూతులు ఉన్నాయో కోటమెట్ట, అదేవిధంగా షాదీ మంజిలు, అదేవిధంగా జెండా వీధి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రంగనాయకులపేట, సంతపేట, ఈద్గామెట్ట, ఇవన్నీ కూడా మైనార్టీ ముస్లింలకు సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు ఇక్కడ. ఆ కాలంలో ఏం చేశారంటే దీన్ని డివైడ్ చేయడంలో రూరల్కి సగం, ఇటు సిటీకి సగంగా మైనార్టీలను చీల్చేయడం జరిగింది. చీలిపోవడం వలన మైనార్టీ ముస్లింలకు చాలా ఘోరంగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. అందువలన ఏంటంటే దీని మీద అధికారులు కానీ అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చర్చలు జరపాలా. లేని పక్షంలో రేపు మేము కాంగ్రెస్ పార్టీతో కూడా సిపిఐ సిపిఎంగా మేము మాట్లాడుకొని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నాని మేము నిర్వహించాలని చెప్పి దీని సందర్భంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా దీని మీద ధర్నా కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాము. లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి కూడా చేస్తాం మేము. ఎందువలనంటే ఇది ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు అయితే ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది నెల్లూరులో. దాని మీద మంత్రి కూడా స్పందించాలా. అదేవిధంగా ఒక బోర్డు చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ నెల్లూరులో మైనార్టీల తరఫున, ఆయన కూడా దీన్ని కలగజేసుకొని మంత్రి కూడా స్పందించి ముస్లింలను ఆదుకోవాలా. లేని పక్షంలో ముస్లింలకు వచ్చే 4-5 సీట్లు కూడా లేకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ డీలిమిటేషన్ పేరుతో అనేక రకాల అవకతవకలు జరిగాయి. ఈ ఓట్ల చీలికలు కూడా ఇష్టానుసారంగా కేవలం ఓటమి భయంతోనే, ఇది గెలవాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ వాళ్ళు చేశారంటూ ఆరోపిస్తున్నారు సిపిఐ సిపిఎం నేతలు. అయితే ఈ పునర్విభజనలో మార్పులు కానీ ఆ ప్రక్రియ కానీ సక్రమంగా జరగకపోతే ఉద్యమాలకు కూడా దిగుతామంటూ సిపిఎం సిపిఐ నేతలు అయితే నెల్లూరు నగరంలో తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.